హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో నేను స్పెషల్గా మా రెస్టారెంట్లో తయారు చేసే హరియాలి మసాలా దోశని తయారు చేస్తున్నానండి. ఇది మా రెస్టారెంట్లో నా ఓన్ రెసిపీ. కొత్తగా ఇలా ఎలా ఉంటుందని ట్రై చేసాం. కస్టమర్స్కి చాలా బాగా నచ్చింది. అందుకే మీ ముందుకు కూడా ఈ రెసిపీని తీసుకొస్తున్నాను. యూట్యూబ్లో ఎక్కడ మనకి హరియాలి మసాలా దోశ దొరకదు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా ఈ దోశ కోసం 2 కట్టల పాలకూరను తీసుకుని శుభ్రంగా కడుక్కుని తొడాలు తీసేసి వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ పాలకూరని ఎటువంటి మూత పెట్టుకోకుండా నీళ్ళల్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోకుండా బాయిల్ చేసుకోవడం వల్ల ఆకులోని గ్రీన్ కలర్ అలానే ఉంటుంది. ఇలా ఉడికించుకున్న పాలకూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు కొత్తిమీర, అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయ ముక్కలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూను వేపిన శనగపప్పు. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా కూర కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని నూనె వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపు, చాయ్ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని ఈ దినుసులన్నిటిని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులని బాగా వేగినాక 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోశలోకి బంగాళదుంప కూరని రెడీ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే దోశ పిండిని తీసుకుని ప్యాన్ మీద దోశ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. కొద్దిగా నీళ్ళు చల్లుకున్న తర్వాత 2 గరిటెల దోశ పిండిని తీసుకుని పెద్దగా దోశని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న గ్రీన్ పేస్ట్ని ముందుగా ఈ దోశ మీద వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. అలాగే మనం తయారు చేసుకున్న ఆలు మసాలాని కూడా ఈ దోశలోకి వేసుకోవాలి. ఇష్టమైన వారు ఈ దోశ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న దోశని పెనం వేయించి తీసేసుకుని చట్నీలతో సర్వ్ చేసుకుంటే హరియాలి మసాలా దోశ రెడీ అయినట్లే. మీరు కూడా ఈ దోశని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.